మత్తయి సువార్త 6వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తలంటుకొని నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ యేసయ్య చెప్పుతున్నటువంటి మాట ఉపవాసం యొక్క ప్రాముఖ్యతను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో దేవుడు ఈరోజు మనకు ప్రత్యేకంగా ఉపవాసము ప్రాముఖ్యతను మనం తెలుసుకుందాం. యేసయ్య మాట్లాడుచున్నాడు కదా, ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడకూడదు అన్నాడు. మొట్టమొదటిగా మనుషులకు కనబడకుండా ఉండే ప్రార్థన పర్సనల్ ప్రేయర్ అంటారు. వ్యక్తిగతంగా ఉపవాసం ఉండి దేవుని పాదములు పట్టుకొని చేసే ప్రార్థన. మనము ఉపవాసం చేస్తున్నట్టు ఎవరికి కనబడకుండా వ్యక్తిగతంగా రహస్యంగా నీవు దేవునికి కనపరుచుకోవాలి. ఉపవాసం చేస్తున్నప్పుడు చేయబోయే ముందు మనం ఏం చేయాలంటే తలంటుకొని ముఖము కడుక్కోవాలి. అనగా చాలా ప్రత్యేకంగా మనము కనబడాలి. ఎవరికి కూడా మనము తెలియకూడదు. ఉపవాసం ఉన్నట్లు, ఉపవాసం చేస్తున్నట్లు ఎవరికి కూడా మనం కనపడకూడదు. ఇది మొట్టమొదటి విషయం. ఈ మొట్టమొదటి విషయంలో పర్సనల్ ప్రేయర్ గురించి మాట్లాడుతున్నాడు యేసయ్య. వ్యక్తిగతంగా ఉపవాస ప్రార్థన దేవునికి నీకు అది అనుసంధానమై ఉన్నది. నీవు ఉపవాసం చేస్తున్నప్పుడు దేవునికి నువ్వు కనబడే వ్యక్తిగా ఉండాలి, మనుషులకు కనబడే వ్యక్తిగా కాకుండా. అంటే ఈ ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యత పర్సనల్గా, వ్యక్తిగతంగా, రహస్యంగా దేవునికి నువ్వు తెలియచేస్తున్నావు. ఉపవాసం చేసే ముందు నీ తలంటుకొని ముఖము కడుక్కొని ప్రత్యేకంగా ఉండే బిడ్డలుగా ఉండాలి. ఈరోజు యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉపవాసం యొక్క ప్రార్థన ప్రాముఖ్యతను దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. వ్యక్తిగతంగా ఈ ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మన కుటుంబాలను ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. వ్యక్తిగతంగా మీ ఆత్మీయ జీవితము ఎంతగానో అభివృద్ధి చెందింది, ఎంతగానో దీవెనకరంగా ఉండగలిగింది. యేసయ్య చెప్పిన మొట్టమొదటి విషయము రహస్యమందున నీ తండ్రికి కనబడవలెను. ఉపవాసం చేస్తున్నట్టు మనుషులకు కాకుండా నేను ఉపవాసం ఉంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను అని మనము ఎవరికి కనబడకుండా మన ముఖము కడుగుకొని తలస్నానం చేసి దేవుని కొరకు మనము ఒక ప్రత్యేకంగా కనబడుతూ ప్రతిష్ఠ చేసుకొని దేవుని సన్నిధిలో వ్యక్తిగతంగా నీ ఆత్మీయ జీవితము, నీలో ఉన్న బలహీనతలు, నీకేదైతే అవసరమో వాటి విషయంలో ప్రభు సన్నిధానంలో వ్యక్తిగతంగా నిన్ను నీవు సమర్పించుకొని దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి, అనగా భోజనం మానివేసి కొన్ని గంటలు లేదా కొన్ని దినాలు, కొన్ని రోజులు అలాగా దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది ఎన్ని దినాలైతే ఉండగలుగుతారో అన్ని దినాలు ఉండండి. మీ శారీరకమైన బలహీనతలను బట్టి ఎన్ని దినాలైతే ఉండగలుగుతారో అన్ని దినాలు ఉండటానికి మీ మనసులో ఒక నిశ్చిత చేసుకొని ఉండవచ్చు. ఎన్ని రోజులని, ఎన్ని దినాలని ఆ నిర్ణయము నీలో ఉన్నది కనుక నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఎన్ని రోజులైతే ఉండగలుగుతావో, ఎన్ని దినాలైతే ఉండగలుగుతావో ఆ నిర్ణయము నీపైన ఆధారపడ్డది కనుక ఉండగలిగిన రోజులు ఉండండి. ఒకవేళ మీరు బలహీనంగా ఉంటే ప్రార్థన చేయండి. ఉపవాసము చేసే ప్రార్థనలో వ్యక్తిగతంగా నువ్వు దేవుడితో గడపాలి. యేసయ్య నీతో మాట్లాడుచున్నాడు. ఉపవాసం యొక్క ప్రాముఖ్యత మొట్టమొదటిగా వ్యక్తిగతంగా నీవు దేవునికి కనబడాలి. చాలా స్పష్టంగా యేసయ్య మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 17వ వచనం. మరొకసారి ఈ వాక్య భాగాన్ని మీకు చదివిస్తున్నాను. మన ప్రోగ్రాన్ని అనేకులకు షేర్ చేయండి. ఈరోజు ఈ ఉపవాసం యొక్క ప్రాముఖ్యతను మీకు తెలియజేస్తున్నాను. చాలామంది కూడా ఉపవాసం గురించి అనేకమైనటువంటి అపోహలు ఉన్నాయి. ఉపవాసం ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనే విషయాలు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొట్టమొదటిగా ఉపవాసం ఎలా ఉండాలంటే వ్యక్తిగతంగా నీవు దేవునికి సమర్పించుకొని
నిన్ను నువ్వు ప్రతిష్ఠ చేసుకొని దేవుని సందులో నువ్వు గడిపే వ్యక్తిగా ఉండాలి. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 17వ వచనంలో, ఉపవాసము చేయునట్లు మనుషులకు కనబడకూడదు, రహస్యమందున్న నీ తండ్రికి కనబడవలెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తలంటుకొని, అంటే శుభ్రంగా స్నానం చేయమంటున్నాడు, నీ ముఖము కడుక్కొను, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఉపవాస ప్రార్థన ఎవరైతే చేస్తున్నారో, ఈరోజు కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు, కుటుంబంలో ఉన్నటువంటి అనేకమైన అనారోగ్యాలు, పేదరికము, కరువు, మనసులో సమాధానం లేకపోవటం, కుటుంబంలో అశాంతి, అసమాధానం, అనేకమైనటువంటి మానసికమైన ఒత్తిడి, అనేకమైన రీతిలుగా నీ మనసులో ఎంతో వేదన, కృంగుదల ఉన్నప్పుడు, పరిష్కారం కాని పరిస్థితుల్లో, సమస్యలు పరిష్కరించుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఉపవాస ప్రార్థనలో చేయండి. దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. మనుషులకు కనబడకూడదు. ఎవరికి కనబడాలంటే దేవునికి కనబడాలి. ఇది వ్యక్తిగత ఉపవాస ప్రార్థన అండి. పర్సనల్ ఫాస్టింగ్ ప్రేయర్ అంటారు దీన్ని. మీరు వ్యక్తిగతంగా తండ్రి దగ్గరకు వచ్చి, తండ్రి సన్నిధిలో తండ్రి పాదాలు పట్టుకొని, యెహోవా పాదాలు పట్టుకొని, యేసయ్య పాదాలు పట్టుకొని మీరు కనుక ప్రార్థన చేస్తే, ఆ సమస్య ఏదైనా, ఆ కష్టం ఏదైనా, ఆ పరిస్థితి ఏదైనా, నీకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులన్నీ కూడా ఉపవాస ప్రార్థన ఒక గొప్ప కార్యం జరిగించగలిగింది. దేవుని సన్నిధిలో నీవు గనక భోజనం మానివేసి ఉపవాస ప్రార్థన చేస్తూ ప్రభు పాదాలు పట్టుకొని దేవుని సాయం తీసుకుంటే, దేవుడు నీకు గొప్ప కార్యం జరిగిస్తాడు, నీకు ప్రతిఫలం ఇస్తాడు. మనుషులకు కనబడే ఉపవాసం కాకుండా నిన్ను నీవు దేవునికి కనపరుచుకొని, నీ తలంటుకొని, ముఖము కడుక్కొని, చాలా తేటగా అందరికీ కనబడకుండా తండ్రి అనే దేవునికి కనబడి, ప్రభువా నాయన నీ సన్నిధికి వచ్చానయ్యా, దయచేసి నా ప్రార్థన ఆలకించి యేసయ్యని ఉపవాసం ఉండి మీ శరీరమును నలగొట్టుకొని, మీ హృదయంలో ఎంతో వేదన, కృంగుదల, కన్నీరు, ఎంతో దుఃఖం ప్రభు పాదాల దగ్గర కుమ్మరించండి. దేవుడు మీకు సాయం చేస్తాడు. మొట్టమొదటి ఉపవాస ప్రార్థన రహస్యంగా, వ్యక్తిగతంగా నీవు సమర్పించుకొని చేసుకోవాలి. వ్యక్తిగత ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఈ ఉపవాస ప్రార్థన ఎక్కడ చేయాలి అనేటువంటి విషయాన్ని కనుక మనం చూసినప్పుడు, మొదటి సమూయేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. 9, 10 వచనాలు, 8 నుంచి చదువుకుంటే, హన్నా అనే ఒక స్త్రీ ఉంటుంది. ఆమె పర్సనల్గా, వ్యక్తిగతంగా ఉపవాస ప్రార్థన ఉంది. దేని కొరకంటే గర్భఫలం లేదు. గర్భఫలం లేని కారణాన్ని బట్టి, గొడ్రాలుగా ఉన్న ఆ పరిస్థితిని బట్టి ఆమె కొన్ని దినాలు భోజనం మానివేసి, కొన్ని రోజులు నీళ్ళను, భోజనమును ప్రక్కన పెట్టి దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో ఆమె వ్యక్తిగతంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని దేవుని నుండి కృప పొందుకొని అద్భుతం చూడగలిగింది. ఆమె ఉన్నటువంటి పరిస్థితి, పిల్లలు లేని కారణాన్ని బట్టి గొడ్రాలుగా ఉన్నటువంటి ఆ స్త్రీ ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేసింది, ఎన్నో సంవత్సరాలుగా మందిరానికి వచ్చింది. అయితే ఒక పట్టుదల కలిగి విశ్వాసముతో దేవాలయానికి వచ్చి, దేవుని మందిరానికి వెళ్ళి భోజనం మానివేసి ఎంతగానో కన్నీరు కార్చి దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థించింది. గొప్ప కార్యం చూడగలిగింది. ఆమె వ్యక్తిగతంగా ప్రార్థన చేసింది. మందిరానికి వచ్చి, అంటే చూడండి, ఆ అన్నా స్త్రీ పర్సనల్ ప్రేయర్ చేస్తుంది, ఉపవాసం ఉంది. ఎటువంటి ఉపవాస ప్రార్థన అంటే భోజనం మానివేసింది. రహస్యంగా తండ్రి సన్నిధికి వచ్చి, తండ్రి సన్నిధిలో, దేవుని మందిరములో ఆమె యేసయ్య పాదాలు పట్టుకొని కన్నీరు కార్చి, ఏడ్చి, ఎంతగానో మొరపెట్టి దేవుని సహాయం కొరకై వేడుకుంది. దేవుడు గొప్ప అద్భుతమైన కార్యం జరిగించాడు. ఆమె చేసిన ప్రార్థన విన్నాడు. ఆమె కార్చిన కన్నీరు చూశాడు. ఎంతో వేదనతో వచ్చింది. ఎవరికి చెప్పుకోని సమస్య, హృదయంలో వేదన, ఎంతో దుఃఖము. అయితే ప్రభు సన్నిధిలో తను తగ్గించుకొని వ్యక్తిగతంగా ఆమె దేవుని మందిరములో ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. దేవుడు ఆమెను కనికరించి ఆమె ప్రార్థన విని ఒక మంచి మగబిడ్డను దేవుడు దయచేశాడు. ప్రైజ్ ద లార్డ్. ఒక మంచి మగబాబును, ఒక మంచి మగబిడ్డను దయచేశాడు. ఆ బిడ్డ పేరే
సమూయేలు గొప్ప ప్రవక్తగా దేవుడు అతను వాడుకున్నాడు. అంటే చూడండి, ఈ రోజున నీ సమస్యను బట్టి, నీకున్న పరిస్థితులను బట్టి ఆలోచిస్తూ వేదన పడుతున్న పరిస్థితిలో ఎటు చూసినా మనకు ద్వారములన్నీ కూడా మూయబడి ఉంటాయి, ఎటు కూడా ద్వారాలు తెరవబడవు. అన్ని ద్వారములు మూయబడిన పరిస్థితిలో, అన్ని అవకాశాలు లేని సమయంలో, అవకాశం ఉన్నప్పటికి కూడా ఎటువంటి ద్వారము తెరవబడకుండా ఉంటుంది. పరిస్థితులన్నీ కూడా నీకు చూస్తే అన్నీ కూడా మూయబడిన పరిస్థితులు ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో ఏమీ ఆలోచించకుండా నీవు గనుక ఒక కమిట్మెంట్, ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటే, ఒక మంచి తీర్మానం తీసుకొని నీ సమస్యలు నీ కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు, నీకు వ్యతిరేకత కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు, అనేక విధాలుగా నువ్వు ఎంతగానో కృంగిపోతున్న పరిస్థితిలో కొన్ని దినాలు కనుక ఉపవాసం ఉండి వ్యక్తిగతంగా దేవుడి దగ్గర గడిపితే నీ సమస్యను పరిష్కారం చేసుకోగలుగుతావు. ప్రభు నిన్ను కనికరించగలుగుతాడు. ప్రైజ్ ది లార్డ్. మొదటి సమూయేలు గ్రంథంలో ఆ మాట చూసి మరలా మనం ముందుకెళ్దాం. ఉపవాస ప్రార్థన వ్యక్తిగతంగా చేసుకోవాలని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. ఎక్కడ చేయాలి? దేవుని మందిరంలో చేసుకోవాలి. దేవుని మందిరంలోనికి హన్నా అనే స్త్రీ వచ్చింది, వ్యక్తిగతంగా దేవుని మందిరంలో గడిపింది, ఉపవాసం ఉంది, భోజనం మానివేసింది, తన సమస్యను, తనకున్నటువంటి ఆ కష్టాన్ని, తనకున్న బాధను ప్రభుకు చెప్పుకుంది, గొప్ప అద్భుతమైన కార్యాన్ని చూడగలిగింది. మొదటి సమూయేలు గ్రంథంలో 1వ అధ్యాయం చూసుకొని మనము ముందుకు వెళ్దాం. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 7వ వాక్యం. హన్నా యెహోవా మందిరమునకు పోగునప్పుడల్లా, దేవునికి స్తోత్రం, హన్నా యెహోవా మందిరమునకు పోగునప్పుడల్లా అది ఆమెకు కోపం పుట్టించును గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుతూ వచ్చును. చూడండి, ఎల్కనా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచునుండగా తన భర్త కూడా తన భార్యకు ఎంతో సహకరించాడు. ఈ రోజున భర్త సహకారం కూడా ఉండాలి భార్యకు, లేదా భార్యకు భర్త సహకారం కూడా ఉండాలి. ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు భర్తను ఎంకరేజ్ చేయాలి, లేదా భార్యను ఎంకరేజ్ చేయాలి. ఉపవాస ప్రార్థన అది మన జీవితంలో ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తుంది. భర్త కూడా భార్యకు ఎంతగానో ప్రోత్సాహకరంగా ఉన్నాడు. అయితే ఆమె ఏడ్చుచూ వచ్చి, చూడండి ఆ మాట 7వ వచనంలో, సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం చివరి మాట, ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. ఆమె భోజనము చేయక దేవుని మందిరానికి ఏడుస్తూ వచ్చింది. దేవుని సంధిలో దేవుని పాదాలు పట్టుకొని ఆమె 10వ వచనంలో, సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనంలో, బహు దుఃఖాక్రాంతులై వచ్చి యెహోవా సన్నిధిలో ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచున్నది. తన బాధ అంతా, తన కష్టమంతా, తనకు కలిగిన శ్రమ, తనకు కలిగినటువంటి ఆ బాధంతను కూడా దేవుని పాద సన్నిధిలో, తండ్రి సన్నిధిలో, యెహోవా మందిరములో మొరపెట్టుకొని ఏడుస్తుంది. ప్రభువా, నాకు ఒక మంచి మగబిడ్డను దయచే ప్రభువా, నాలో ఉన్నటువంటి ఈ శాపాన్ని తొలగించయ్యా, నా మీదున్న నిందను తొలగించయ్యా, సమాజం అంతా, లోకమంతా గొడ్రాలదని అంటున్నారయ్యా, పిల్లలు లేనిదని అంటున్నారయ్యా, దయచేసి ప్రభువా నాకు ఒక మంచి మగబిడ్డను దయచే ప్రభువా అని ఏడ్చి కన్నీరు గడిచి ప్రార్థన చేసింది. అంటే పర్సనల్గా, వ్యక్తిగతంగా, రహస్యంగా తండ్రికి ప్రార్థన చేస్తుంది. రహస్యమందు చూస్తూ తండ్రి ఆమెకు ప్రతిఫలం ఇచ్చాడు. ఆమె ఉపవాసం ఉంది. ఉపవాసం అనగా భోజనం మానివేయటం, ఉపవాసం అనగా తనను తను తగ్గించుకోవటం, ఉపవాసం అనగా తనకిష్టమైన దానిని తృణీకరించి దేవుని నుండి ఒక అద్భుతమైన కార్యాన్ని పొందుకోవాలని భోజనం మానవేసింది, ప్రార్థించింది. దేవుడు అద్భుతంగా కనికరించాడు. తన శ్రమను చూశాడు దేవుడు, తన బాధను చూశాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. అయ్యో ప్రభువా అని ఏడుస్తూ, కన్నీరు గార్చి, ఎంతగానో దుఃఖిస్తూ, ఎంతగానో ఏడుస్తూ, అలాగా దేవుని సందులో ఉండి ప్రార్థన చేసి దేవుని గొప్ప కార్యాన్ని చూడగలిగింది. ఆమె ప్రార్థన చేస్తుంది, ప్రభువా సైన్యములకు అధిపతిగా యెహోవా, నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూసి, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రియమైన దేవుని సేవకుడా, సేవకురాలా, ఈరోజున నీ సంఘములో ఉన్న
అనేకమైన శ్రమలు చూస్తున్నాడు, నీ కుటుంబంలో ఉన్న శ్రమలు చూస్తున్నాడు, నీకు కలిగిన శ్రమలు చూస్తున్నాడు, నీకు కలుగుతున్న బాధను చూస్తున్నాడు. ఆయన నీ శ్రమను చూసే దేవుడు, నీ బాధను చూసే దేవుడు, నీ కష్టాన్ని చూసే దేవుడు, నీ అప్పులు చూసే దేవుడు, నీ రోగాన్ని చూసే దేవుడు, నీ ఇబ్బందులు చూసే దేవుడు, నీ అనేకమైన వ్యతిరేకతలు చూస్తున్న దేవుడు. ఆయన అద్భుతం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీ శ్రమను చూసి నీ శ్రమలో నీకు సహాయం చేసే తోడుగా ఉండే గొప్ప దేవుడు ప్రభు అయిన యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమె ప్రార్థన చేస్తుంది, ప్రభువా నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూసి, నీ సేవకురాలనైనా నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని, నీ సేవకురాలనైనా నాకు మగ పిల్లను దయచేయండి అయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక మంచి అద్భుతమైన ప్రార్థన చేస్తుంది. వ్యక్తిగతంగా ఆమె ఉపవాసం ఉండి తండ్రి సన్నిధికి వెళ్ళి దేవుని మందిరములో తన శ్రమను, తన బాధను, తన కష్టమును చెప్పుకొని దేవుని నుండి ఒక అద్భుతమైన జవాబును పొందగలిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు కలుగుతున్న శ్రమ, నీకు వస్తున్న బాధలు, నీకు వస్తున్న రోగములు, నీకు కలుగుతున్న కష్టాలు బట్టి కృంగిపోకు. దేవుడు నీ ప్రార్థన వింటాడు, దేవుడు నీ శ్రమను తొలగిస్తాడు, దేవుడు నీ ఇబ్బందులు తొలగిస్తాడు. ఆయన నీ శ్రమను చూస్తున్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు అద్భుతం జరిగించాడు. దేవుడు ఆమెను దర్శించాడు. దేవుడు తన భర్తను దర్శించాడు. దేవుడు తన కుటుంబాన్ని దర్శించాడు. దేవుడు హన్నా చేసిన ప్రార్థనను జ్ఞాపకము చేసుకొని ఒక అద్భుతమైన కార్యం జరిగించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం 20వ వచనంలో యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను గనుక అన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీరిని అడిగి తినని వానికి సమూయేలు అని పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు కలిగిన శ్రమ, నీకు కలుగుతున్నటువంటి బాధలు, నీకు ఎదురవుతున్నటువంటి వ్యతిరేకతలు, నీకు కలుగుతున్నటువంటి కష్టాలను బట్టి కృంగిపోకు. దేవుడు నీ ప్రార్థన వింటాడు, నీ ప్రార్థనకు జవాబిస్తాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ఈరోజు ఉద్యోగం లేకుండా ఉన్నావా, వ్యాపారంలో నష్టంతో ఉన్నావా, అప్పుల్లో కూరుకుపోయి ఉన్నావా, సేవ అభివృద్ధి లేకుండా ఉన్నావా, సంఘములో ఆత్మ లేకుండా ఉన్నావా, ఇల్లు లేకుండా ఉన్నావా, స్థలము లేకుండా ఉన్నావా, ఈ రోజున నువ్వు ఏ పని ప్రారంభించినా పనిలో ఏమాత్రం కూడా ముందుకు కొనసాగలేని వ్యక్తిగా ఉన్నావా, అయితే దేవుడు నీకు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. నీ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే దేవుని సన్నిధిలో నువ్వు తగ్గించుకొని కొన్ని దినాలు కనుక ఉపవాస ప్రార్థన ముడి చేస్తే ఆ ఉపవాస ప్రార్థన ద్వారా ఉన్నతమైన దేవుడు, శక్తిగల దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. అసాధ్యమైన వాటిని సాధ్యం చేస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుడు మాట్లాడుచున్నాడు, ఉపవాస ప్రార్థన ఇది పర్సనల్గా చేసుకునే ప్రార్థన. వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేసుకోనండి. దేవుడు ఒక ఊహించలేనిటువంటి ఉన్నతమైన కార్యాలు జరిగించగలుగుతాడు. ఎన్నడూ ఊహించలేని అన్ఎక్స్పెక్టెడ్ మిరాకిల్స్ని మీరు చూడగలుగుతారు. ఎన్నడూ ఊహించలేని ఉన్నతమైన కార్యాలు ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు జరిగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక గొడ్రాలుగా ఉన్న స్త్రీ దేవుని సన్నిధికి వెళ్ళి, తండ్రి సన్నిధికి వెళ్ళి కొన్ని దినాలు భోజనం మానేసి కన్నీరు కార్చి ఉపవాసం ఉండి దేవుని పాదాలు పట్టుకొని, ప్రభువా నాకు కలిగిన శ్రమను జ్ఞాపకం చేసుకో ప్రభు అని మొరపెట్టింది, ఏడ్చింది, కన్నీరు కార్చింది. తన కన్నీటి యొక్క ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. కన్నీళ్లతో విత్తేవారు సంతోషగానంతో పంటకు వస్తారని యేసయ్య చెప్తున్నాడు. ఈరోజు నువ్వు ఎంత కాలం నుంచి, ఎన్ని నెలల నుంచి, ఎన్ని రోజుల నుంచి ఏడుస్తూ కన్నీరు కారుస్తున్నావు. అప్పులు పోవాలని, రోగం పోవాలని, సంఘం అభివృద్ధి కావాలని, ఉద్యోగం రావాలని, వ్యాపారం దీవించబడాలని, ఇల్లు కట్టుకోవాలని, ఈ రోజున అనేక స్థలాలు ఇంటి కొరకు కొనుక్కోవాలని, జీవితంలో అనేకమైనటువంటి ఎదురవుతున్న ఒడిదుడుకుల నుంచి జయించాలని, అపజయము నుండి నేను విడుదల పొందాలని, పాపము నుంచి విడుదల పొందాలని, శాపము నుంచి విడుదల పొందాలని నువ్వు దేని కొరకైతే కన్నీరు కార్చి ప్రార్థన చేసావో ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ప్రార్థనకు దేవుడు జవాబునివ్వబోతున్నాడు. నీ శ్రమను తొలగించబోతున్నాడు. ఈరోజు దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. హన్నా చేసిన ప్రార్థన దేవుడు ఎలాగైతే విని గర్భాన్ని దేవుడు తెరిచి ఒక మంచి మగబిడ్డనిచ్చాడో నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. వ్యక్తిగతంగా ఉపవాస ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వ్యక్తిగతంగా ఉపవాస ప్రార్థన, ఫాస్టింగ్ ప్రేయర్ అనేది పర్సనల్గా చేసేదిగా ఉండాలి. రెండవదిగా గమనించండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లైవ్లో చూస్తున్నటువంటి మీరు
ఈ వాక్య వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ స్నేహితులకు షేర్ చేయండి. ఎందుకంటే ఉపవాసములో అనేకమైన ఉన్నతమైన ఆశీర్వాదాలు మనం తీసుకోగలుగుతాం. ప్రైజ్ ద లార్డ్. అలాగే మన గ్రేస్ టెంపుల్ ఛానల్ని కూడా యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పరిశుద్ధాత్మ సాయంతో రాసిన పాటలు మీకు అందుబాటులో ఉన్నాయి. అలాగే వాక్య వర్తమానాలు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. దయచేసి ఈరోజు ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. ఆయన నీకు కలిగిన శ్రమను చూస్తున్న దేవుడు. అయితే నీ శ్రమల నుంచి, నీ కష్టం నుంచి, నీ అప్పుల నుంచి, నీ ఇబ్బందుల నుంచి, నీకున్నటువంటి బంధకాల నుంచి బయటికి రావాలంటే వ్యక్తిగతంగా నీవు నీ కుటుంబం కొరకు, లేదా నీ సంఘం కొరకు, లేదా నీ ప్రాంతం కొరకు వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని నువ్వు పర్సనల్గా వ్యక్తిగతంగా తండ్రి సన్నిధిలో రహస్యంగా నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. అప్పుడు దేవుడు నీకు నీ ప్రార్థన విని నీకు జవాబిస్తాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒకటి, వ్యక్తిగతంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలి. ఇకపోతే రెండో విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. రెండోదిగా మనం చూస్తే సమాజము, సంఘము అందరు కలిసి చేసే ప్రార్థన. ఉపవాస ప్రార్థనలో రెండవ రకమైనటువంటి ప్రార్థన. రెండవదిగా ఎటువంటి ప్రార్థన చేయాలంటే, ఒక సమస్య కలిగినప్పుడు, ఒక కష్టం ఎదురవుతున్నప్పుడు, ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు, సంఘం అభివృద్ధి లేకపోతే, గ్రామాలు, ప్రాంతాలు, దేశము, ప్రజల రక్షణలో రాకపోతే వాళ్ళ కొరకు, లేదా శత్రువు పైన విజయాన్ని పొందడానికి, లేదా నీ కుటుంబం పైన దాడి చేస్తున్న అనేకమైన దురాత్మల నుంచి విడుదల పొందుకోవడానికి, దురాత్మల యొక్క వాటి యొక్క శక్తి నుంచి విడుదల పొందుకోవడానికి కుటుంబ సమేతంగా లేదా సంఘం అంతా కలిసి, దైవజనుడు, సంఘం, కుటుంబం అంతా కలిసి ఏక మనసుతో కనుక ప్రార్థన చేస్తే దేవుడు మీ కుటుంబంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా దేవుడు మాట్లాడుచున్నాడు, సంఘం అంతా కలిసి, సేవకుడు, సంఘము, కుటుంబం అంతా కలిసి, సమాజం అంతా కూడుకొని, సంఘమంతా కూడుకొని దేవుని మందిరములో మనం కనుక ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వింటాడు. 2 దినవృత్తాంతాల గ్రంథంలో 20వ అధ్యాయం చదువుకుందాం. రెండవ విషయాన్ని మీకు చెప్తున్నాను. ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యత. రెండవదిగా ఎటువంటి ప్రాముఖ్యత అంటే, ఒక సమస్య ఎదురైనప్పుడు, శత్రువులు మన పైన పడుతున్నప్పుడు, లేదా అనేకమైనటువంటి శక్తులు మీ పైన దాడి చేస్తున్నప్పుడు, అనేక శత్రువులు మీ పైన దాడి చేస్తున్నాడు, సంఘం అభివృద్ధి లేని కారణాన్ని బట్టి, సంఘములో దేవుని కార్యాలు ఆగిపోతే, అప్పుడు మనం ఏం చేయాలంటే, సేవకుడు, సంఘము, కుటుంబాలు అందరూ కలిసి ఒక దగ్గర కూడుకొని ప్రార్థన చేసేవారుగా ఉండాలి. 2 దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. ఇది అయిన తర్వాత మోయాబీయులను, అమ్మోనీయులను, మెయూనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వస్తున్నారు. శత్రులు రాజుగారి మీదకి వస్తున్నప్పుడు ఈ రాజుగారు ఏం చేశారంటే, ఆ సంగతి తెలుసుకొని, ఆ విషయాన్ని తెలుసుకొని, రాజుగారు ఆ దేశంలో ఒక చాటింపు చేశాడు. 3వ వచనంలో, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అన్నంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటించాడు. శత్రువులు దేశం మీదకి వస్తున్నప్పుడు అప్పుడు యెహోషాపాతు రాజు యూదులందరికీ ఒక చాటింపు చేశాడు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ చాటింపు వేయించాడు. ఎందుకు? దేవుని సహాయం కొరకై వేడుకోవటానికి. శత్రువులు మన పైన విజయం పొందకుండా, మన మీదికి వచ్చి మనల్ని చంపకుండా, వారిపైన మనం విజయాన్ని పొందటానికి మనమందరం కలిసి ఉపవాస ప్రార్థన నుండి దేవుని సాయం తీసుకుందామని ఆ దేశంలో యూదా జనాంగానికి, యూదా ప్రజలందరికీ చాటింపు చేశాడు. ప్రజలందరూ కూడా ఒక దగ్గరికి వచ్చి కూడుకున్నారు. చూడండి, రెండవదిగా ఉపవాస ప్రార్థన సమాజముగా కూడుకొని, సేవకుడు, సంఘము, విశ్వాసులు, కుటుంబాలు, దేశము, ప్రజలందరూ కూడా కూడుకొని ఆ సమస్య కొరకు ప్రార్థన చేసి దేవుని సాయం తీసుకోవటానికి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అనంతటా ఉపవాస దినము ఆచరించవలనని చాటింపగా, యూదా వారు యెహోవా వలని సహాయమును
వేడుకొనుటకై కూడుకున్నారు. ఎందుకు ఈ ఉపవాస ప్రార్థన చేస్తారంటే దేవుని సహాయం తీసుకునడానికి, రెండోదిగా శత్రువుల పైన జయాన్ని పొందటానికి. వారికి బలగం ఉంది, సైన్యం ఉంది, అన్నీ ఉన్నాయి ఆయుధాలు. కానీ యేసయ్య సహాయం లేకుండా, యేసయ్య తోడు లేకుండా, యేసయ్య రాకుండా యుద్ధంలో మనము విజయాన్ని పొందలేము. కాబట్టి మనము దేవుని సహాయం తీసుకుందాం. రెండోదిగా ఉపవాస ప్రార్థన సమాజముగా కూడుకొని, సంఘముగా కూడుకొని, సేవకుడు లేదా రాజుగారు లేదా సేవకులు, సంఘాలు, ప్రజలు అందరూ కూడుకొని ఉపవాస ప్రార్థన చేయాలి. ఈ రాజుగారు అందరికీ చాటింపు చేశాడు. అందరూ వచ్చారు, ఒక దగ్గర కూడుకున్నారు. చూడండి 5వ వచనంలో, యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేములు జనుల మధ్య నిలబడి, మా యెరూషలేం, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావని, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బహుబలము కలిగిన వాడవు, పరాక్రమ గలవాడవు. నిన్ను ఎదిరించుటకు ఎవరికి బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలు ఎదుటి నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి, నీ స్నేహితుడైన అబ్రహాం యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా ఇచ్చావు. మా దేవుడు నీవే. కాబట్టి ప్రభువా, వారు అందులో నివాసం చేశారు. కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరం ఎదుట నీ ఎదుటను నిలువబడి మా శ్రమలో నీకు మొరపెట్టినప్పుడు నీవు ఆలకించి మమ్మల్ని రక్షించమని ప్రార్థన చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చాలా అద్భుతమైన ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ యూదారాజు యెహోషాపాతు గారు ప్రార్థన చేస్తున్నాడు. శత్రువులు ఆయన పైకి వస్తున్నప్పుడు యూదా అంతటా చాటింపు చేసి, రండి, మన మీదకి శత్రువులు వస్తున్నారు, మనం చంపడానికి వస్తున్నారు, మన దేశాన్ని దోచుకోవడానికి వస్తున్నారు, కాబట్టి ప్రార్థించుదాం. కేవలం ఉపవాస ప్రార్థన ద్వారా మాత్రమే మనం దేవుని కార్యాన్ని చూడగలుగుతాం, దేవుని సహాయం తీసుకోగలుగుతామని ఆ రాజుగారు చాటింపు చేసినప్పుడు అందరూ ఒక దగ్గర కూడుకొని ప్రార్థన చేశారు. మరి ఎటువంటి ప్రార్థన చేశారంటే 12వ వచనంలో, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచటం లేదు, నీవే మాకు దిక్కని ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు దేవుడు వారితో ఉండి యుద్ధము చేశాడు. 17వ వచనంలో, ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. యూదా వారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులై తీర్చి నిలవండి. మీతో కూడానున్న యెహోవా దయచేయి రక్షణ మీరు చూచెదరు. భయపడకండి, జడేకండి, రేపు వారి మీదికి పో, యెహోవా మీతో కూడా ఉండును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మనతో ఉంటాడు. ఉపవాస ప్రార్థన చేసినప్పుడు యెహోషాపాతు సమాజం అంతా కలిసి, జనులందరూ కలిసి ఒక దగ్గర కూడుకొని ప్రార్థన చేశారు. దేవుడు వారికి విజయాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 27వ వచనంలో, ఇలాగన యెహోవా వారి శత్రువుల మీద వారికి జయమును అనుగ్రహించి వారిని సంతోషపరిచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన చేసినప్పుడు, ఫాస్టింగ్ ప్రేయర్ చేసినప్పుడు సమాజం, సేవకుడు, సమాజము, సంఘము అందరూ కలిసి, ప్రజలందరూ కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆ యూదా జనాంగానికి, ఆ యూదా రాజుకి, యెహోషాపాతు రాజు గారికి జయాన్ని ఇచ్చాడు. శత్రువుల పైన జయాన్ని ఇచ్చాడు. ఈ రోజున నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేన్ని జయించలేకపోతున్నావు? పాపము, త్రాగుడు, వ్యభిచారము, మోసము, అబద్ధాలు. ఈ రోజున నువ్వు దేన్ని జయించలేకపోతున్నావు? వాటిని జయించాలంటే దేవుని మందిరములో సమాజంగా కూడుకొని అందరూ కలిసి ఆ పాపం పైన, ఆ శాపం పైన, ఆ రోగం పైన, మన మీద దాడి చేస్తున్నటువంటి దురాత్మ శక్తుల నుంచి, శత్రువుల పై నుంచి విజయాన్ని పొందాలంటే ఫాస్టింగ్ ప్రేయర్ చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. మీ కుటుంబంలో సాతాను శక్తులు జయించలేకపోతున్నారా? మీ కుటుంబంలో అప్పులు జయించలేకపోతున్నారా? మీ కుటుంబంలో రోగములు జయించలేకపోతున్నారా? మీ సంఘములో ఉద్యమం లేకుండా ఉన్నారా? మీ సంఘములో దేవుని కార్యాలు జరగడం లేదా? మీ సంఘములో దేవుని అభిషేకం లేదా? మీ సంఘములో పరిశుద్ధాత్మ శక్తి లేకుండా ఉన్నారా? అయితే
సంఘములో దేవుని ఉద్యమం రావాలంటే, సంఘములో దేవుని శక్తి దిగాలంటే, సంఘము సేవకుడు కలిసి ఉపవాస ప్రార్థన కొన్ని దినాలు కొన్ని రోజులు కనుక ఉన్నట్లయితే ఒక ఉద్యమాన్ని మనం చూడగలుగుతాం. దేవుని శక్తి దేశములో ప్రాంతములో ప్రజల మధ్యలో అల్లాడి అనేక ప్రజలను ఆశీర్వదిస్తాడు, రక్షిస్తాడు. ఉపవాస ప్రార్థన ద్వారా అపవాది పైన జయాన్ని పొందగలుగుతాం. ఉపవాస ప్రార్థన ద్వారా రోగం పైన జయాన్ని పొందగలుగుతాం. ఉపవాస ప్రార్థన ద్వారా దేశంలో సంఘములో ఉజ్జీవాన్ని చూడగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరలా మిమ్మల్ని ప్రార్థనలో రగిలింపజేస్తాడు, మరలా మిమ్మల్ని పరిశుద్ధంగా ఉంచుతాడు, మరలా మిమ్మల్ని విశ్వాసంలో స్థిరపరుస్తాడు, మరలా మిమ్మల్ని దేవుని కొరకు నడిచే బిడ్డలుగా చేస్తాడు. ఈ ఉపవాస ప్రార్థన మన కుటుంబానికి ఎంతో ఆశీర్వాదం, మన సంఘానికి ఎంతో ఆశీర్వాదం. ఈ రోజున చాలా సంఘాలలో అపవాది చాలా స్పీడ్గా పనిచేస్తున్నాడు, వేగవంతంగా పనిచేస్తున్నాడు. అనేక సంఘాలలో పాపం జరుగుతుంది, అనేక సంఘాలలో దుష్టక్రియలు జరుగుతున్నాయి, అనేక సంఘాల్లో చీకటి కార్యాలు జరుగుతున్నాయి. అయితే సంఘములో పరిశుద్ధత, నీతి, యథార్థత, పరిశుద్ధత కలిగినప్పుడు దేవుడు ఆ సంఘాన్ని దీవిస్తాడు. అయితే మనము గనుక మన సంఘము కొరకు, మన దేశం కొరకు, మన ప్రజల కొరకు సమాజంగా కూడుకొని, సంఘముగా కూడుకొని కొన్ని దినాలు ఉపవాస ప్రార్థన చేస్తే ఆ సంఘము దీవించబడుతుంది, ఆ ప్రాంతము దీవించబడుతుంది, ఆ రాష్ట్రాలు దీవించబడతాయి, ఆ దేశము దీవించబడుతుంది. ఈ రోజున యేసయ్య నీతో మాట్లాడుచున్నాడు. విజయాన్ని ఇవ్వబోతున్న దేవుడు. యుద్ధములో మీరు పోట్లాడవలసిన పని లేదు, యుద్ధము యెహోవా చేస్తాడు. దేనికి భయపడకండి, జడేకండి. దేవుడు మీకు తోడుగా ఉండబోతున్నాడు, దేవుడు మీతో వస్తాడు, దేవుడు మీతో ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎవడను తరుముకొననే దుష్టుడు పారిపోవును. దేవుడు మనతో ఉన్నప్పుడు, యేసయ్య మనతో ఉన్నప్పుడు, యేసయ్య మనలో ఉన్నప్పుడు, యేసయ్య మనతో వస్తున్నప్పుడు ఏ అపవాది, ఏ విరోధముగా రూపించబడుతున్నా ఏ ఆయుధం మన పైన వర్ధిల్లదు. దేవుడు మనకి జయాన్నిస్తాడు, విజయమునిస్తాడు. దేవుడు మనల్ని ఊరేగింపజేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. యెహోషాపాతు, యూదా జనాంగం, యెరూషలేము ప్రజలందరూ కూడా కలిసి వారందరూ కూడా దేవుని మందిరం ఎదుట ప్రార్థన చేశారు. దేవుడు వారికి గొప్ప విజయాన్ని ఇచ్చాడు, శత్రువుల పైన జయాన్ని ఇచ్చాడు. యెహోషాపాతు చిన్న ప్రార్థన చేశాడు, ప్రభువా ఈ గొప్ప సైన్యముతో, ఈ శత్రువులతో యుద్ధము చేయడం మాకు చాలదనైనా మీ శక్తి మాకు కావాలి, మీ బలము మాకు కావాలి, మీ అభిషేకం కావాలి, మీ కృప కావాలి, మీ శక్తి కావాలి, మీ సన్నిధి కావాలి, మీరు మాకు తోడుగా ఉండాలని దేవుని సహాయం కొరకై ప్రజలందరూ కూడా ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేశారు. దేవుడు వారికి గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఈ రోజున యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. ఉపవాసం యొక్క ప్రాముఖ్యతను రెండోదిగా సమాజంగా సేవకుడు సంఘం అంతా కలిసి ప్రార్థన చేయాలి. మొట్టమొదటిగా ఉపవాసమై ప్రార్థన పర్సనల్గా నీవు వ్యక్తిగతంగా దేవునికి కనబడి నువ్వు వ్యక్తిగతంగా దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి. రెండోదిగా ఉపవాస ప్రార్థన ఎలా ఉండాలంటే సమాజము, సేవకుడు అందరూ కలిసి ప్రార్థన చేయాలి. ఈరోజు యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. ఉపవాసం యొక్క ప్రాముఖ్యతను మీరు తెలుసుకోనండి. ఉపవాసం ద్వారా ఉజ్జీవం, ఉపవాసం ద్వారా అసాధ్యమైన వాటిని సాధ్యం చేసుకోగలుగుతాం. ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు నీ కొరకు అనేకమైన ద్వారాలు తెరుస్తాడు, మూయబడ్డ ద్వారాలు తెరుస్తాడు, పరలోక ద్వారాలు తెరుస్తాడు. దేవుడు నిన్ను గొప్పగా దీవిస్తాడు, బలమైన అభిషేకం ఇస్తాడు, బలమైన శక్తితో నింపుతాడు. ఆయన నిన్ను ఒక ప్రత్యేకంగా ఉంచి దేవుని మహిమతో కప్పుతాడు. ఆయన ఉపవాస ప్రార్థన ఎవరైతే చేస్తున్నారో దేవుడు వారి కుటుంబంలో ఉన్నతమైన కార్యం జరిగిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. వ్యక్తిగతంగా ఉపవాస ప్రార్థన చేయండి. రెండోదిగా మీ సేవకుడితో కలిసి సంఘమంతా కలిసి ఉపవాస ప్రార్థన చేయండి. దేవుడు మీ కుటుంబంలో అనేకమైన గొప్ప గొప్ప కార్యం జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇక మూడోదిగా చూస్తే ఈ ఉపవాసం యొక్క ప్రాముఖ్యతలో మనం చూస్తే దేవుని కార్యాలు జరుగుతున్నాయి కదా. మనము మన హృదయంలో పాపాన్ని ఒప్పుకుంటాము. ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు మన హృదయంలో ఉన్న పాపాలన్నీ ఒప్పుకుంటాం. ఈ ఉపవాస ప్రార్థన ద్వారానే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెషయా గ్రంథము 58వ అధ్యాయము. యెషయా గ్రంథము 58వ అధ్యాయం
మూడో వచనం, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు, మీ ఉపవాస దినమున మీరు వ్యాపారం చేస్తున్నారు, మీ పనివారి చేత కష్టమైన పని చేస్తున్నారు. చూడండి, ఉపవాసం చేస్తున్నప్పుడు నీవెందుకు చూడవని అక్కడ ప్రజలు అడుగుతున్నప్పుడు వారు చేసే ఉపవాస ప్రార్థన ఏంటంటే వ్యాపారం చేస్తున్నారు. వారు పశ్చాత్తాపడే మనసు లేకుండా ఉన్నారు, పాపమును ఒప్పుకునే పరిస్థితి లేకుండా ఉన్నారు. ఈ రోజున యేసయ్యతో మాట్లాడుతున్నాడు, నీ ఉపవాస ప్రార్థనకు జవాబు ఇవ్వాలంటే నీ హృదయమును కఠినపరచుకోకుండా, నీ మనసును కఠినపరచుకోకుండా దేవుని ఎదుట నీ పాపమును ఒప్పుకొని విడిచిపెడితే నువ్వు వర్ధిల్లుతావు, దీవించబడతావు. దేవునికి స్తోత్రం. దేవునికి అనుకూలమైన ఉపవాసం, దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటంటే దేవుని సన్నిధిలో నీ పాపమును ఒప్పుకోవాలి, దేవుని సన్నిధిలో నీ పాపం విషయంలో పశ్చాత్తాపడాలి. ఉపవాసం ఉన్నావంటే ఆ రోజంతా కూడా దేవా మా పాపములు క్షమించండి అని ప్రభువుని అడగాలి. ఎందుకు నీ ఉపవాస ప్రార్థన చూడట్లేదంటే నువ్వు కఠినమైన వ్యక్తిగా ఉన్నావు, కఠినమైన హృదయంతో ఉన్నావు, ఇంకా పాపాన్ని ఒప్పుకోవట్లేదు, పాపమును విడిచిపెట్టట్లేదు. చూడండి, దేవుని యొక్క వాక్యం సెలుస్తుంది కదా. మొదటి యోహాను రాసిన పత్రికలో మనం చూస్తే 1వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. యేసయ్య వాక్యము సెలవిస్తున్నాడు కదా. మూడోదిగా ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు మన పాపాన్ని ఒప్పుకోవాలి. మూడోదిగా మీరు ఎందుకు ఉపవాసం ఉండాలంటే పాపమును ఒప్పుకోవడానికి ఉపవాసం అనండి. ప్రైజ్ ది లార్డ్. పాపం విషయంలో పశ్చాత్తాపడడానికి ఉపవాసం అనండి. పాపం విషయంలో పశ్చాత్తాపం పడడానికి ఉపవాసం అనండి. దేవా నేను పాపిని, నన్ను క్షమించండి అయ్యా, నాయనా నా చూపు, నా మాట, నా ఆలోచన, ప్రవర్తన ప్రభువా నన్ను క్షమించండి యేసయ్య, మీ రక్తంలో కడగండి. యేసయ్య రక్తము ప్రతి పాపిని క్షమించగలిగింది. యేసయ్య రక్తము ప్రతి శాపాన్ని తొలగించింది. యేసయ్య రక్తములో విడుదల ఉన్నది. యేసయ్య రక్తములో పాప క్షమాపణ ఉన్నది. యేసయ్య రక్తములో స్వస్థత ఉన్నది. యేసయ్య రక్తములో ఆశీర్వాదం, యేసయ్య రక్తములో పరలోక రాజ్యానికి మార్గం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాపము చేయలేదని చాలామంది నేనేం పాపం చేయలేదంటారు, కానీ బైబిల్ చెప్తుంది కదా ప్రతి మనిషి కూడా పాపి అని బైబిల్ చెప్తుంది. తల్లి గర్భంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా పాపి అని బైబిల్ చెప్తుంది. ఎవరు నీతిమంతులు లేరు, అందరూ పాపం చేశారు, దేవుని మహిమను పొందలేకపోతున్నారని రోమా 3:23లో మనం చూడగలుగుతాం. చాలామంది ప్రజలు అనేకమైన రీతిలుగా పాపం చేస్తున్నారు. చూపు ద్వారా పాపం, మాట ద్వారా పాపం, వినికిడి ద్వారా పాపం, ప్రవర్తన ద్వారా పాపం, క్రియల ద్వారా పాపం. ఈ రోజున చాలామంది పాపంలో ఉండి చచ్చిపోతున్నారు, వెళుతున్నారు. అయితే యేసుక్రీస్తు పరిష్కారం చేయగలుగుతాడు. నీ పాపమును క్షమించగలిగే దేవుడు, నీ శాపమును తొలగించగలిగే దేవుడు, పరలోకానికి చేర్చే దేవుడు, జీవము గల దేవుడు ప్రభువైన యేసయ్య. నువ్వు ఎంత పాపములో ఉన్నా, ఎంత ఘోరమైన పాపంలో ఉన్నా, నీ పాపాలు క్షమించగలిగే శక్తి గల దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. ఆయన ఎదుట నీ పాపాన్ని ఒప్పుకుంటే దేవుడిని క్షమించి నీ కుటుంబంలో అద్భుతమైన కార్యం జరిగిస్తాడు. అంటే మూడోదిగా మనము ఎందుకు ఉపవాసం ఉండాలంటే మన పాపములను ఒప్పుకోవడానికి ఉపవాసం ఉండాలి. మనం చూద్దాం, యెజ్రా గ్రంథంలో చూస్తే యేసయ్య మాట్లాడతాడు. చాలామంది భక్తులండి, దేవుడు మనకు వారి ద్వారా మనము ఆత్మీయ విషయాలను నేర్చుకోవాలి. మనకంటే ముందు భక్తులు చాలా దేవునితో సంబంధం పెట్టుకున్నారు, వారు పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉన్నారు, కాపాడుకోగలిగారు, వారి జీవితంలో అనేకమైన దీవెనలు పొందుకోగలిగారు. ఈ రోజున యేసయ్య మనతో మాట్లాడుతున్నాడు. ఉపవాసము ఎందుకు ఉండాలంటే మూడోదిగా మన పాపములు ఒప్పుకోవటానికి. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. యెజ్రా గ్రంథం చూద్దామండి. యెజ్రా గ్రంథము
యెజ్రా గ్రంథము 10వ అధ్యాయము, యెజ్రా గ్రంథము 10వ అధ్యాయము, యెజ్రా గ్రంథము 10వ అధ్యాయం. మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకొనిండుడి. దేవునికి స్తోత్రం, ప్రైస్తున్నాడు. మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకొనిండుడి. ఈ రోజున ఎందుకు ఉపవాసం అంటే ప్రత్యేకంగా జీవించడానికి, పరిశుద్ధంగా బ్రతకడానికి, దేవుని ఎదుట మన పాపాలన్నీ కూడా ఒప్పుకొని దేవునిలో మనము కొనసాగటానికి. దేవునికి స్తోత్రం, ప్రైస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట, మన పాపమును ఒప్పుకునే బిడ్డలుగా ఉండాలి. మన శాపమును దేవుని ఎదుట తొలగించుకోవాలి. ప్రభువా, నేను ఈ పాపములో ఉన్నానయ్యా, ఈ శాపంలో ఉన్నానయ్యా, నన్ను క్షమించని ప్రభు దగ్గర మనము పాపక్షమాపణ పొందుకునే బిడ్డలుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున నీ పాపము నిన్నెంతగానో అది శాపముగా మార్చివేస్తుంది. పాపమును ఒప్పుకొని విడిచిపెడితే వర్ధిల్లుతామని యేసయ్య మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాపం విషయంలో మన పశ్చాత్తాపపడాలి. 32వ కీర్తనలో మనం చూస్తే మనము మన పాపాన్ని ఒప్పుకుంటే దేవుడు నమ్మదగిన వాడుగా ఉంటాడు. 32వ కీర్తనలో మూడోదిగా మనము ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలంటే మన పాపాన్ని ఒప్పుకోవటానికి, మనం చేసిన పాపాలన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని ఎదుట తగ్గించుకొని మనము దీవెనలు పొందటానికి. 32వ కీర్తనలు 32వ కీర్తన 1వ వచనం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. 5వ వచనంలో, 32వ కీర్తన 5వ వచనంలో, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటుని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములను ఒప్పుకుందని అనుకుంటుని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడోదిగా మనము మన పాపాన్ని ఒప్పుకోవాలి ఉపవాసం ఉండి. ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలంటే, మూడోదిగా మనము ఉపవాసము ఉన్నప్పుడు మన పాపాలన్నీ కూడా ప్రభు ఎదుట ఒప్పుకోవాలి. పాపము ఒక మనిషిని బలహీనపరుస్తుంది. పాపము ఒక మనిషికి ఆరోగ్యం లేకుండా చేస్తుంది. పాపము ఒక మనిషిని నరకానికి నెట్టివేస్తుంది. పాపము ఒక మనిషికి శాపాన్ని తీసుకొస్తుంది. పాపము ద్వారా వచ్చే జీతము అనేకమైన శాపాలు ఉన్నాయి. ఆ శాపము నుంచి నువ్వు నేను బయటపడాలంటే దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో మన పాపాలు ఒప్పుకోవాలి. భక్తుడైన దావీదు మాట్లాడతాడు 31వ కీర్తనలో 10వ వచనంలో, 31వ కీర్తన 10వ వచనంలో, నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నది, నా ఎముకలు క్షీణిస్తున్నవి. చాలా అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. నా దోషమును బట్టి, నా పాపమును బట్టి నాలో బలం తగ్గిపోతున్నది, నా ఎముకలన్నీ కూడా బలహీనమైపోతున్నాయి. అంటే పాపము ఒక మనిషికి రోగాన్ని తీసుకొస్తుంది. పాపము ఒక మనిషికి శాపాన్ని తీసుకొస్తుంది. పాపము ద్వారా ఆరోగ్యం కోల్పోతున్నారు. పాపం ద్వారా బలాన్ని కోల్పోతున్న ద్వారా పరలోకం కోల్పోతున్నారు. పాపం ద్వారా అనేకమైన దీవెనలు కోల్పోతున్నారు. ఆ పాపమును ఒప్పుకోవాలంటే దేవుని ఎదుట నీ మనసును, నీ శరీరమును నల్లగొట్టుకొని దేవుని పాదాలు పట్టుకొని, దేవా నా పాపాలు క్షమించయ్యా, నా పాపాలు క్షమించయ్యా, నేను పాపిని ప్రభు అని దేవుని ఎదుట మిమ్మల్ని మీరు యథార్థంగా ఒప్పుకుంటే దేవుడు నమ్మదగిన వాడుగా ఉంటాడు, మీ కుటుంబాలను దీవిస్తాడు. ఈ రోజున నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవ ఉపవాసం యొక్క ప్రాముఖ్యత తగ్గించుకొని మన పాపములను ఒప్పుకోవడానికి ఉపవాస ప్రార్థన చేయాలి. ఇది సంఘం చేయాలి, వ్యక్తిగతంగా నువ్వు చేయాలి. చూడండి, పాపాన్ని ఒప్పుకోవడానికి దేవుని సంధిలో లేదా మీ వ్యక్తిగతంగా మీ ఇంట్లో కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మీ పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకోనండి. యథార్థంగా మీ పాపాలన్నీ ఒప్పుకోనండి. ఎందుకంటే పాపం అనేది ఒక మనిషికి ఎంతో నష్టాన్ని తీసుకొస్తుంది, ఎంతో శాపాన్ని తీసుకొస్తుంది. కాబట్టి ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. వ్యక్తిగతంగా ఉపవాసం ఉండాలి. రెండోదిగా సమాజంగా కూడుకొని సంఘమంతా కలిసి ఉపవాసం ప్రార్థన చేయాలి. మూడోదిగా పాపాన్ని ఒప్పుకోవడానికి ఉపవాస ప్రార్థన చేయాలి. ఈరోజు యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడి నీ కుటుంబంలో గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఉపవాసం యొక్క ప్రాముఖ్యత ఈ 3 విషయాలు మీరు ధ్యానం చేసుకోనండి. 3 విషయాల గురించి ఈరోజు మీకు చెప్పడం జరిగింది. పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి నాకు అవకాశం ఇస్తే మరలా రేపు ఫేస్బుక్ లైవ్లోను మనం కలుసుకుందాం. ఈ 3 విషయాలు మీ మనసులో,
మీ హృదయంలో తలపోసుకొని జ్ఞాపకం చేసుకోండి. ఒకటి, ఉపవాస ప్రార్థన వ్యక్తిగతంగా చేయండి. రెండోదిగా సేవకుడు సమాజంతో కలిసి చేయండి. మూడోదిగా నీ పాపాన్ని ఒప్పుకోవడానికి వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో మీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టడానికి మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఉపవాస ప్రార్థన చేయండి. దేవుడు మీ కుటుంబంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేస్తాను మీ కొరకు. మీరు ఏ స్థలంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా దేవుని సన్నిధిలో ఈరోజు ఒకవేళ పాపం చేస్తున్నావా, పాపాన్ని ఒప్పుకోనండి. ఈరోజు అద్భుతం కొరకు ఎదురు చూస్తున్నావా, ఉపవాస ప్రార్థన చేయండి. ఈ రోజున దేవుని సన్నిధిలో వ్యక్తిగతంగా ఉండి నీ బాధ అంతా ప్రభువుకు చెప్పుకుంటున్నావా, చెప్పుకో. దేవుడు సాయం చేస్తాడు. ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యత, ఒకటి మందిరంలో చేయాలి. రెండోదిగా సమాజం అంతా కూడుకొని మందిరంలో చేయాలి. మూడోదిగా నీ పాపాన్ని ఒప్పుకోవడానికి నీ వ్యక్తిగతంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. చూడండి, ఈ రోజున ఈ మూడు విధాలుగా ఈ ఉపవాస ప్రార్థన మీరు చేసినప్పుడు దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవిస్తాడు. మీరు ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవచ్చు. మీ కుటుంబంలో గొప్ప ఉజ్జీవాన్ని, సంఘములో గొప్ప ఉజ్జీవాన్ని మీరు చూడగలుగుతారు. పాపం పోవాలంటే యేసయ్య రక్తంలో మీ పాపాలు కడిగి వేసుకునండి. మీ కుటుంబాలు దీవించబడాలంటే, మీ సంఘము దీవించబడాలంటే మీరు ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠించుకొని దేవుని ఎదుట మిమ్మల్ని మీరు తగ్గించుకొని మీ పాపాలు ఒప్పుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. దేవుడు మీకు సాయం చేస్తాడు. ప్రార్థన చేస్తాం మీ కొరకు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, ఈ లైవ్లో తండ్రి, ఫేస్బుక్ లైవ్లో చూస్తున్న కుటుంబాలు నాన్న, ఎవరైతే ఉపవాస ప్రార్థన చేయనై ఉన్నారో, ఎవరైతే చేయబోచున్నారో వారికి బలమును, శక్తిని దయచేయండి. వారిని స్థిరపరచండి, అభిషేకించండి, ఆత్మతో నింపండి. యేసుక్రీస్తు నామములో నీ పరిశుద్ధాత్మ అభిషేకము వారి మీదికి వచ్చును గాక. బలమైన అభిషేకముతో తాకబడుదు గాక. యేసుక్రీస్తు నామములో నీ శక్తి వారి పైకి దిగివచ్చును గాక. వారి విడుదల పొందుకొందురు గాక. వారి పాపాలు క్షమించబడు గాక. వారి శాపాలు తొలగించబడు గాక. పరిశుద్ధాత్మ శక్తితో తాకబడుదురు గాక. పరిశుద్ధాత్మ శక్తితో తాకబడుదురు గాక. యేసుక్రీస్తు నామములో నీ బలమైన అభిషేకము సంఘములో, దేశములో, ప్రజల మధ్యలో విడుదలవును గాక. అనేక ప్రజలను బలపరచుదు గాక. యేసుక్రీస్తు నామములో ఎవరైతే ఉపవాస ప్రార్థన చేస్తున్నారో, ఉపవాస ప్రార్థన ద్వారా వారి కుటుంబంలో ఉన్నతమైన కార్యాలు జరిగించుదుగాక. అద్భుతాలు జరుగునుగాక. స్వస్థతలు జరుగునుగాక. విడుదల జరుగునుగాక. పాప క్షమాపణ పొందుకొందురుగాక. ప్రభువా, మీరు సాయం చేయండి నాయనా. మీరే కృప చూపించండి. ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు వారి కుటుంబంలో ఉన్నతమైన కార్యాలు జరిగించండి. సంఘములో ఉజ్జీవాన్ని దయచేయండి తండ్రి. వారి పాపాలన్నీ కూడా క్షమించండి. నైనా ఆ కుటుంబంలో మీ కృప ఉంచి దీవించమని, ఈరోజు ఎవరైతే ఉపవాస ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన ద్వారా వారికి జవాబిచ్చి వారి సమస్యలన్నీ పరిష్కరించండి. వారి అప్పులన్నీ కొట్టివేయండి. వారి బంధకం నుంచి విడుదల కలిగించండి. వారి మెడ మీద ఉన్న కాడి విరగొట్టండి. యేసుక్రీస్తు నామములో అనేకమైన చేతబడి శక్తులు, మాంత్రిక శక్తులు, దయ్యబ శక్తులు, గొడ్రాలితనము, వ్యాపారంలో నష్టము, పేదరికము, కరువు నుంచి యేసుక్రీస్తు నామములో విడుదల కలుగునుగాక. అనేకమైన వ్యాధుల నుంచి విడుదల కలుగునుగాక. అనేకమైన రోగం నుంచి విడుదల కలుగునుగాక. శాపము నుంచి యేసుక్రీస్తు నామములో విడుదల కలుగునుగాక. ప్రభువా, ప్రతి కుటుంబాన్ని ఆయన ఈరోజు ఈ లైవ్లో చూస్తున్న, ఈ ఫేస్బుక్లో ఈ లైవ్లో చూస్తున్న కుటుంబాలు వ్యక్తిగతంగా వారు ప్రార్థన చేస్తున్నప్పుడు, సంఘంతో కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు, పాపం ఒప్పుకుంటున్నప్పుడు వారి ప్రార్థన విని వారి కుటుంబంలో, వారి సంఘములో నాయనా మీరు అద్భుతమైన ఆశీర్వాదం దయచేసి వారిని బలపరచమని, దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.